ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 9వ పీఠాధిపతి డాక్టర్ ఉమల ఆరిషా గారికి, ఈ కార్యక్రమానికి చేసిన శాసనమండలి సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, అలాగే విశ్వవిద్యాలయ ఉపకులపతి, అలాగే అనేక మంది విద్యావేత్తలు, నగర ప్రముఖులు కనబడుతూ ఉన్నారు, వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆరిషా గారి తాతగారు, ఇదే పీఠం పూర్వ పీఠాధిపతి అయిన శ్రీ ఉమర్ ఆరిషా గారి జీవిత చరిత్రను, స్వాతంత్రానికి పూర్వం వారు కేంద్ర శాసనసభలో చేసిన ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. 1885, 1945 మధ్యకాలానికి చెందిన శ్రీ ఉమర్ ఆరిషా గారు గొప్ప స్వాతంత్ర సమరయోధులు. ఆంగ్లేయుల కాలంలో కూడా కేంద్ర చట్టసభ సభ్యులుగా వారు సేవనందించారు. వారు రాజకీయ ప్రముఖులే గాక మహాపండితుడు, మేధావి, బహుగ్రంథకర్త, మహావక్త. అలాంటి వారిని గురించి అందరం తెలుసుకోవాలి. ముఖ్యంగా నేటి తరం, యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందనే ఉద్దేశంతో వారి పుస్తక ఆవిష్కరణ గురించి నాకు కబురు పంపిన తర్వాత నేను వెంటనే అంగీకరించాను. ఎందుకంటే ఈనాటి యువతరానికి, నవతరానికి, మన తరానికి కూడా ఈ విషయాలన్నీ తెరవడం చాలా అవసరం. వాటిని సంక్షిప్త గ్రంథస్థం చేసి మనకు అందిస్తున్నారు. అది అభినందనీయం. శ్రీ ఉమర్ ఆరిషా గారు సంస్కృతం, పార్సీ, తెలుగు, ఆంగ్లం, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేసిన బహుభాషావేత్త. అనేక పురాణ ఇతిహాసాలను ఔపోసన పట్టిన ఆధ్యాత్మికవేత్త. అన్నిటికీ మించి ఆధ్యాత్మిక మార్గం అంటే సేవా మార్గమే అని చెప్పిన మానవతావాది. నేను విశ్వసించేది కూడా అదే. ఆధ్యాత్మికత అంటే భగవంతుడికి పూజలు పురస్కారాలు చేయడం అంటే సేవా మార్గాన్ని అనుసరించడమే భగవంతుని చేరుకునే మార్గమని నేను బాగా విశ్వసిస్తాను. ఆజాదీ కా అమృత మహోత్సవాల నేపథ్యంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులను, వారి కృషిని, త్యాగాలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో నాటి స్వరాజ్య సంగ్రామంలో తమ వంతు పాత్రను పోషించడమే కాక బ్రిటిష్ హయాంలో కేంద్ర చట్టసభ సభ్యునిగా స్వాతంత్రం యొక్క ప్రాధాన్యత గురించి తన గొంతుకను బలంగా వినిపించిన శ్రీ ఉమర్ ఆరిషా గారి కృషిని స్మరించుకోవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని పత్రికలు కూడా స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొనంటే మహనీయుల యొక్క జీవితాలను సంక్షిప్తంగా తెలియజేస్తున్నాయి. మన తెలుగు పత్రికలో నేను రోజు ఈనాడులో చూస్తూ ఉన్నాను. ఇది చాలా అవసరం. అసలు వాస్తవంగా చెప్పాలంటే దేశంలోని అన్ని వార్తాపత్రికలు, ప్రసార సాధనాలు ఈ పని చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. There is every need for every Indian newspaper, communication system to explain and highlight the life and teachings and preachings of the great freedom fighters, to inspire the present generation. The present generation do not understand, do not know the sacrifices made by many of those people. Unfortunately, our textbooks also, because of the colonial mindset of some of the historians and people who prepared the textbooks, they do not explain adequately the life and teachings and sufferings and the great sacrifices made by our freedom fighters adequately. So that's why if the newspapers and the communication system and then the other philosophers, they take up this, that will be very inspiring to the younger generation. I feel this is very much required. Sri S. Satyamurthy, Sri V.V. Giri, Sri కాశీనాథుడు నాగేశ్వరరావు, శ్రీ అనంతసేన అయ్యంగారు, శ్రీ గోగినేని రంగనాయకులు అంటే
ప్రొఫెసర్ ఆచార్య ఎన్జి రంగా, శ్రీ భగవాన్ దాస్ వంటి ఉద్దండ నేతలతో కలిసి ఆయన 1936, 1945 మధ్య కాలంలో చట్టసభ సభ్యునిగా 10 ప్రధాన కేంద్ర కమిటీలో సభ్యునిగా వారు సేవలు అందించారు. భరతమాత దాస్య శృంఖాలను తెంచేందుకు చరిత్రలో ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. తొలుత అక్షర జ్ఞానం కలిగిన చైతన్యవంత జనసముదాయం తమదైన పాత్రను పోషించేందుకు సిద్ధమైంది. వారి కృషి సామాన్య జనాలకు సైతం స్ఫూర్తిని పంచి స్వరాజ్య ఉద్యమం దిశగా ప్రేరేపించింది. ఎందరో కవులు, కళాకారులు, రచయితలు, నటులు సాహిత్య కళారంగం నుంచి ప్రముఖ పాత్ర పోషించారు స్వాతంత్రోద్యమంలో. అలాంటి వారిలో సాహితీ సేవా రంగాల్లో తమదైన ముద్రను వేసిన శ్రీ ఉమర్ అలీ షా గారి కృషి మరవలేనిది. 50కి పైగా గ్రంథాలను రచించిన ఆయన జాతీయ భావం, సమానత్వం, సౌభ్రాతృత్వం, సర్వమానవ సమభావన, మహిళాభ్యుదయం ఆకాంక్షిస్తూ రచనలు చేశారు. ప్రజా చైతన్యాన్ని ఆకాంక్షిస్తూ నాటి బ్రిటిష్ పాలనలో జరిగే దాష్టికలను నిరసిస్తూ తమ వాణిని బలంగా వినిపించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, సతీ సహమానాన్ని వ్యతిరేకిస్తూ, కన్యా శుల్కాన్ని, వరకట్నం లాంటి సామాజిక దురాచారాలను ప్రశ్నించడమే కాక ఆ రోజుల్లోనే వారు స్త్రీ విద్యను ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేశారు. స్వరాజ్యం వచ్చి 75 సంవత్సరాల మైలురాయిని అధిగమిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీకి అమృత మహోత్సవ్ పేరిట గొప్ప ఉత్సవాలు సంకల్పించింది. వీటి వెనక ప్రధాన ఉద్దేశం స్వరాజ్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తి మిగతా ముందు తరాలకు అందించడమే. అందుకని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, సాహిత్య, సంగీత, కళారంగం, పత్రికా రంగాల్లో పనిచేస్తున్న అందరూ కూడా ఈ ఆజాదీకి అమృత మహోత్సవాన్ని తమ తమ స్థాయిల్లో అన్ని పీఠాలు, అన్ని పీఠాధిపతులు, అన్ని మత పెద్దలు, అందరూ సాహితీ ప్రముఖులు, మరెన్నో అన్ని రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్లబ్బులు, విజ్ఞాన కేంద్రాలు అందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆజాదీకి అమృత మహోత్సవం ఇది రాజకీయం కాదు, రాజకీయానికి సంబంధించింది కాదు, నేటి తరానికి సంబంధించింది కాదు, నాటి తరంలో నేటి తరం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల యొక్క జీవితాల గురించి, ఆ తదనంతరం మనం సాధించిన ప్రగతి గురించి, సాధించవలసిన ప్రగతి గురించి, మనం సాధించిన విజయాల గురించి, ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాల గురించి ప్రజానికి ఒక్కసారి స్మరించుకోవాల్సి ఉంది. అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కర్తవ్యాన్ని తమ బాధ్యతగా గుర్తించి ముందుకు తీసుకెళ్ళాలి.